నమస్తే ఫ్రెండ్స్, ఎన్టీవీ ఆపోజిట్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్మించబడింది. ఈ దేవాలయం ఒక చిన్న గుట్ట మీద నిర్మించారు. మనం ఈ గుడికి వస్తే తిరుపతి వెళ్ళిన ఫీల్ ఉంటుంది. అందుకే దీన్ని జూబ్లీ హిల్స్ మినీ తిరుమల అంటుంటారు. ఈ టెంపుల్ ని 2019 లో 8th మార్చ్ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అర్చకులు పండితులు వచ్చి దీనిని అంకురార్పణ చేశారు. అలాగే 13th మార్చ్ మహా కుంభాభిషేకం చేసి దీనిని ప్రారంభించారు. తిరుపతిలో మెట్లు ఎక్కే దారి ఎలా ఉందో అలాగే నిర్మించారు. ఈ మెట్లు ఎక్కుతూ ఉంటే మోకాళ్ళ పర్వతం ఎక్కినట్లే ఉంటుంది. మనకు ఇలా మెట్లెక్కి పైకి వెళ్తూ ఉంటే ఆ పైన కనబడుతున్నది ఆంజనేయ స్వామి టెంపుల్. భక్తులందరూ మొదట ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని తర్వాత లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఈ గుట్ట పైనుంచి చూస్తుంటే సిటీ వ్యూ అంతా ఎంతో అందంగా కనపడతా ఉంటుంది. ఈ గుడికి ప్రధాన ద్వారం ఇదే. ఇక్కడ నుండే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళడానికి మాకు అనుమతిని ఇచ్చారు, కానీ నా కెమెరాకు అనుమతిని ఇవ్వలేదు. అందుకనే ఈ బయటదంతా తీశాను నేను. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 5 AM నుంచి 2 PM వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 PM టు 9 PM వరకు ఓపెన్ ఉంటుంది. టెంపుల్ వారం మొత్తం ఓపెనే ఉంటుంది. ఈ గుళ్ళో ఎంట్రీ ఫీజు లేదు. అర్చన స్పెషల్ పూజలు చేయించుకోవాలనుకుంటే ఫీజు ఉంటుంది. ఇక్కడ ప్రతి శనివారం టీటీడీ లడ్డూ అమ్మకాలు ఉంటాయి. అప్పటికప్పుడు తిరుపతి వెళ్ళలేని వారు ఈ జూబ్లీ హిల్స్ టీటీడీ టెంపుల్ కి వచ్చి వాళ్ళు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. ఇది వినాయకుడి గుడి. ఇక్కడ మరో స్పెషాలిటీ ఏంటంటే తిరుమలలో ఏమైతే పూజలు జరుగుతుంటాయో అవన్నీ ఇక్కడ కూడా సేవలు జరుగుతూ ఉంటాయి. అంటే మార్నింగ్ సుప్రభాత సేవ, దోమాల సేవ, సహస్రనామార్చన, అలాగే వారం వారం జరిగే పూజలు, ఏకాంత సేవ అన్నీ కూడా తిరుమలలో జరిగినట్లు ఇక్కడ జరిపిస్తారు. బ్యాక్ సైడ్ గేట్ నుండి వచ్చే వాళ్లకు ఇక్కడ పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈ గుళ్ళో వెంకటేశ్వర స్వామి విగ్రహం అచ్చం తిరుమలలో పోలినట్టే ఉంటుంది. ఈ గుడి మొత్తం మనం తిరుమలలో తిరుగుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. ఈ గుడికి ఫ్రంట్ గేట్ నుండి వచ్చే వాళ్ళకి ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. ఇలాంటి దేవాలయాలు దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు నిర్మించాలని టిటిడి వారి సంకల్పం. ఈ దేవాలయం నిర్మించడానికి 27 కోట్లతో ఈ నిర్మాణం జరిగింది. గోవింద గోవింద, నుదుటి రాతను మార్చేవాడ, ఉచిత సేవలు చేసేవాడ, లంచమడగని ఓ మంచివాడ, లోకమంతా ఏలేవాడ, స్వార్థమంటూ లేనివాడ, బాధలన్నీ తీర్చేవాడా, కోరికలే నెరవేర్చేవాడా, నాకు నువ్వే తోడు నీడ, గోవింద గోవింద, నన్ను బాగు చేయి గోవింద. ఇలా మన మాస్ మహారాజా రవితేజ గారు వాడిన పాట. ఆయన కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చిండు మన గోవిందుడు. జూబ్లీ హిల్స్ లో బంగ్లా ఇవ్వు అన్నారు, ఇచ్చిండ్రు. హిట్టులున్న స్టోరీలు ఇవ్వమన్నారు. అన్ని సినిమాలు హిట్ అవుతూనే ఉంటాయి. తెలుగు తెరపై తిరుగులేని లైఫ్ ని ఇవ్వమన్నాడు. అలాగే ఆయనకు లైఫ్ ను కూడా ఇచ్చిండు గోవిందుడు. ఏపీలో మన చంద్రన్న మళ్ళీ అవకాశం ఇవ్వమని అడిగినట్టున్నాడు. అందుకనే మళ్ళీ అవకాశం ఇచ్చిండు. పనిలో పని ఈ చంద్రన్న కూడా నాకు అవకాశం ఇవ్వని నేను కోరుకున్నా. కాకపోతే నాకు యూట్యూబ్ లో స్టార్ హోదాని ఇవ్వు అని కోరుకున్నా. అంతా ఆ భగవంతుడి దయ అంటుంటారు కదా. ప్రతి గుళ్ళో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఏ దిక్కు లేని వాడికి ఆ దేవుడే దిక్కు. దేవుడు భగవంతుడు అంటేనే అదో కాన్ఫిడెన్స్. ఒక్కసారి ఇక్కడ కూర్చుండి చూస్తూ ఉంటే నిజంగా ఆ దేవుణ్ణే చూస్తున్నట్టు లేదు ఈ గుడి. గుళ్ళో దేవుడు కనకరించిన
పూజారి కనకరించాలి అంటుంటారు కదా, ఇట్లనే యూట్యూబ్ లో ఎంత వీడియో తీసినా చివర్లో అన్నా నేను కనబడాలిగా ఒకసారైనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.